తుంగతుర్తి ఎమ్మెల్యే ఉన్నట్టుండి ఎందుకు అంతలా బ్లాస్ట్ అయ్యారు? ఏకంగా మంత్రికే సీరియస్ వార్నింగ్ ఇవ్వడం వెనుకున్న స్టోరీ ఏంటి? గదిలో పెట్టి కొడితే పిల్లైనా పులవుతుందని గుర్తు చేస్తున్నారా? ఇప్పటికైనా నోరు తెరవకుంటే తన ఉనికి ప్రమాదంలో పడుతుందని భయపడ్డారా? ఎస్సీ నియోజకవర్గంలో కొందరు సీనియర్ నేతల జోక్యం శృతి మించుతోందా? తుంగతుర్తిలో అసలేం జరుగుతోంది? ఎమ్మెల్యే ఫైర్ వెనుకున్నది ఆవేదన లేక రాజకీయమా? తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ బర్స్ట్ అయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుల మీద విరుచుకుపడ్డారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో మీ పెత్తనం ఏంటంటూ మండిపడ్డారు. సమాచారం ఇవ్వకుండా, ప్రోటోకాల్ పాటించకుండా నా నియోజకవర్గానికి ఎలా వస్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ప్రశ్నించారు. దళిత ఎమ్మెల్యేలంటే అంత చులకన అంటూనే తన జోలికొస్తే ఇదే విధంగా అవమానిస్తే మీ రాజకీయానికి చావు డప్పేనని హెచ్చరించారు కూడా. అయితే సొంత పార్టీకి చెందిన మంత్రి మరో ఎమ్మెల్యే మీద ఎమ్మెల్యే మందుల ఆ స్థాయిలో విరుచుకుపడ్డం కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతోంది. తుంగతుర్తి శాసనసభ్యుడి ఫ్రస్ట్రేషన్కు కారణమేంటి? ఈ విషయంలో దోషులెవరు, బాధితులు ఎవరన్న డిస్కషన్స్ జోరుగా నడుస్తున్నాయి. తుంగతుర్తి నియోజకవర్గం గత పునర్విభజనకు ముందు జనరల్ కోటాలో ఉండేది. అప్పట్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించేవారు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారాయన. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదు, రామ్రెడ్డి దామోదర్ రెడ్డికి కూడా తుంగతుర్తి కంచుకోట. ఇక పునర్విభజన తర్వాత ఇది ఎస్సీ రిజర్వ్ అవడంతో సూర్యాపేటకు షిఫ్ట్ అయ్యారు దామోదర్ రెడ్డి. అయినా సరే ఇక్కడ తన క్యాడర్ను అలాగే మెయింటైన్ చేశారు. ఆ రకంగా సూర్యాపేట, తుంగతుర్తి 2 నియోజకవర్గాలను శాసించారాయన. రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఆశీస్సులు ఉన్నవారే తుంగతుర్తి ఎమ్మెల్యే అవుతారనే అభిప్రాయం అప్పట్లో ఉండేది. ఇక ఈ అసెంబ్లీ నియోజకవర్గం భువనగిరి పార్లమెంటు పరిధిలోనిది కావడంతో 2009-14 మధ్య భువనగిరి ఎంపీగా పనిచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, 2019లో ఎంపీగా ఎన్నికైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ సొంత క్యాడర్ను తయారు చేసుకున్నారు. ఇక తాజాగా కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన చామల సైతం తానేం తక్కువ కాదన్నట్లు వ్యవహరిస్తుండటంతో దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, చామల వర్గాలకు చెందిన క్యాడర్ అంతా బలమైన వర్గంగా ఏర్పడింది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ మందుల శామ్యూల్ కారు దిగి హస్తానికి షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఆయన్ను గెలిపించుకునేందుకు రేవంత్ రెడ్డితో సహా సీనియర్ నేతలు తలో చేయి వేయడం, శామ్యూల్కు ఉన్న ఉద్యమ నేపథ్యం కలిసొచ్చాయి. పైగా స్థానికుడు కావడం, నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గం ఓట్లు భారీగా ఉండడం కూడా గెలుపునకు కారణం అయ్యాయంటారు. ఎమ్మెల్యేగా మందుల గెలిచినా నియోజకవర్గంలో పెత్తనమంతా సీనియర్స్దే అన్నట్టుగా ఇంతకాలం సాగింది. కానీ ఇక మీదట సీనియర్ల పెత్తనానికి చెక్ పెట్టాలని అనుకున్న శాసనసభ్యుడు తన వెంట పార్టీ మారి వచ్చిన వారికే పదవులు కట్టబెట్టారట. చివరికి మండల అధ్యక్ష పదవుల్ని సైతం తమ మనుషులకే ఇప్పించుకుని ఆధిపత్యం చాటుకున్నారాయన. మండల పార్టీ అధ్యక్షుల ఎంపికపై తన అభ్యంతరాలను ఇంటర్నల్గా చర్చించాల్సిన ఎంపీ చామల లేఖ రాయడం, అది బహిర్గతమవడం, వరుసగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గానికి రావడం, ఎమ్మెల్యే లేకుండానే మంత్రి అభివృద్ధి పనుల్ని పరిశీలించడంతో రగిలిపోయారట ఎమ్మెల్యే శామ్యూల్. ఈ క్రమంలోనే తుంగతుర్తి కాంగ్రెస్లో విభేదాలు రోడ్డెక్కాయని అంటున్నారు. నియోజకవర్గ వ్యవహారాల్లో సీనియర్ల అతి జోక్యంపై 2.5 ఏళ్లుగా అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే మందుల తాజా పరిణామాలతోనే బ్లాస్ట్ అయినట్లు చెప్పుకుంటున్నారు. మండలం పార్టీ అధ్యక్షుల ఎంపిక వ్యవహారంలో జరిగిన రచ్చ ఇప్పటికే గాంధీభవన్కు చేరగా, తాజా బ్లాస్ట్ ఎపిసోడ్ కూడా గాంధీభవన్లో గాంధీయ మార్గంలోనే పరిష్కారం అవుతుందా లేక ఢిల్లీ చేరుతుందా అన్న చర్చలు మొదలయ్యాయి తుంగతుర్తిలో.